హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఆడదాం ఆంధ్ర స్కోర్ షీట్ ఎలాగ అప్డేట్ చేయాలో చూద్దాం. ముందుగా చైర్మన్ లాగిన్లో మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. చైర్మన్ అంటే పంచాయత్ సెక్రటరీ లాగిన్. సో లాగిన్ అవ్వగానే మనకి ఇలాగా మెనూ అనేది చూపిస్తుంది. అక్కడ అప్లోడ్స్ అనే బటన్ మెనూని క్లిక్ చేయగానే మనకి మ్యాచ్ స్కోర్ అప్డేట్ అని ఉంటుంది ఆప్షన్. అది క్లిక్ చేయండి. ఆ మెనూని క్లిక్ చేయగానే మనకి ఇలాగా డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మన డిస్ట్రిక్ట్, మండల్ అండ్ మన సెక్రటేరియట్ సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇలాగా మ్యాచ్ ఫిక్సర్స్ అని ఓపెన్ అవుతాయి. సో ఏ టైము ఏ రోజు జరిగిందనేది చూసుకొని క్రాస్ చెక్ చేసుకొని అక్కడ అప్డేట్ అని ఉంది కదా, ఆ అప్డేట్ అని క్లిక్ చేస్తే మనకి ఇలా స్కోర్ అప్డేట్ చేయడానికి ఆప్షన్ అనేది మనకి ఇలాగ వస్తుంది. సో ఇక్కడ టీమ్ 1 స్కోర్, టీమ్ 2 స్కోర్, 2 స్కోర్లు వేసి స్కోర్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాగా స్కోర్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అని క్లిక్ చేస్తే మనకి సక్సెస్ఫుల్గా స్కోర్ కార్డ్ అనేది పంచాయత్ సెక్రటరీ లాగిన్లో అప్డేట్ అయిపోతుంది. అలాగే మనం క్రికెట్ క్లబ్స్లో కబడ్డీకి ఎలాగ స్కోర్ అప్డేట్ చేయాలో చూద్దాం. సో మనకి ఇచ్చిన లాగిన్తో లాగిన్ అయ్యి ఇక్కడ కిందన ప్లస్ బటన్ ఉంది కదా, ఆ ప్లస్ బటన్ క్లిక్ చేయగానే మనకి స్కోర్ అని ఉంది కదా, ఆ స్కోర్ అని క్లిక్ చేయగానే మనకి ఇలాగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆడదాం ఆంధ్ర టోర్నమెంట్ సెలెక్ట్ చేసుకొని కబడ్డీ టీమ్ని, కబడ్డీ ఫిక్సర్ని సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇలాగా ఫిక్సర్ ఓపెన్ అవుతుంది. 2 టీమ్స్ ఉంటాయి. ఈ 2 టీమ్స్ సెలెక్ట్ చేయగానే మనకి అప్డేట్ మ్యాచ్ సమ్మరీ అని ఆప్షన్ వస్తుంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే ఇక్కడ మనకి 2 టీమ్స్ కనిపిస్తాయి. ఆ 2 టీమ్స్ యొక్క మ్యాచ్ ఎన్ని పాయింట్స్ వచ్చాయి ఆ పాయింట్స్ వేసుకొని విన్నర్ ఎవరైతే ఆ విన్నర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ విన్నర్ అనగానే విన్నర్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సమ్మరీ కూడా అప్డేట్ చేయొచ్చు, ఎవరు విన్ అయ్యారు ఏంటి అనేది. తర్వాత మ్యాచ్ కంప్లీట్ అయితే కంప్లీటెడ్ అని సెలెక్ట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఇమేజెస్ అప్లోడ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ మనకి ఇక్కడ ఎనేబుల్ చేశారు ఉంది. సో ఇక్కడ మనం ఇమేజెస్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఏ ఇమేజెస్ అప్లోడ్ చేసుకోవచ్చు అంటే ఎయిదర్ మన స్కోర్ కార్డ్ అప్లోడ్ చేసుకోవచ్చు, అలాగే మ్యాచ్ ఈవెంట్స్ రిలేటెడ్ ఇమేజెస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ని ఇమేజెస్ అయినా మనకి మల్టిపుల్ ఇమేజెస్ అప్లోడ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది. సో ఇక్కడ నేను స్కోర్ కార్డ్ అప్లోడ్ చేశాను. సో స్కోర్ కార్డ్ అప్లోడ్ అవుతుంది. సో ఇమేజ్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో ఇలా మన స్కోర్ కార్డు ఇమేజ్ అప్లోడ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ మన యొక్క ఇమేజెస్ ఉంటాయి కదా, ఆ ఇమేజెస్ కూడా మ్యాచ్ ఈవెంట్స్ యొక్క ఇమేజెస్ కూడా, కబడ్డీ యొక్క ఇమేజెస్ కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ ఇమేజ్ కూడా అప్లోడెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. చూసారా ఇక్కడ మన ఇమేజెస్ కూడా అప్లోడ్ అయిపోయి. సో సబ్మిట్ అని క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్లీ డేటా సబ్మిటెడ్ అని వస్తుంది. అలాగే మనం బ్యాడ్మింటన్ది కూడా ఎలాగ అప్లోడ్ చేయాలో చూద్దాం. సో లాగిన్ అవ్వగానే మన కిందన ప్లస్ బటన్ ఉంటుంది, అక్కడ స్కోర్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మన టోర్నమెంట్ ఓపెన్ అవుతుంది. మన ఫిక్సర్ సెలెక్ట్ చేసుకొని రెడీ టు స్టార్ట్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 2 టీమ్స్ ఉంటాయి. ఈ 2 టీమ్స్ మనం ఒక టీం సెలెక్ట్ చేసుకొని ఈ టీం ఆడించిన తర్వాత నెక్స్ట్ టీంని ఆడించాల్సి ఉంటుంది. సో ఈ టీం మనకి ఇది బ్యాడ్మింటన్. సో ఎన్ని సెట్స్ అయ్యా సెట్స్ అప్డేట్ చేస్తాము. సో గేమ్ పాయింట్స్ ఎన్ని పాయింట్స్ అంటే ఇక్కడ సెట్స్ అంటే ఎవరు ఎన్ని విన్ అయ్యారని. సో చూడండి, అబ్జర్వ్ చేయండి, అక్కడ నేను బై మిస్టేక్ 3-3 వేసాను. ఎవరికి ఎన్ని సెట్స్ విన్ అయ్యారు, ఫస్ట్ టీమ్ 1 ఎన్ని విన్ అయ్యారు, టీమ్ 2 ఎన్ని విన్ అయ్యారు, అక్కడ ఎన్ని పాయింట్స్ వచ్చాయనేది సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాచ్ ఎవరు విన్ అయ్యారు అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇమేజ్ కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో స్కోర్ కార్డ్ ఇక్కడ నేను అప్డేట్ చేసుకున్నాను. అలాగే నెక్స్ట్ మ్యాచ్ యొక్క ఈవెంట్ ఫోటో కూడా అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇమేజ్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్. సో ఎవరు విన్ అయ్యారు అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ ఆ ఈవెంట్ యొక్క ఇమేజ్ కూడా నేను అప్లోడ్ చేసుకుంటున్నాను. సో ఆ ఇమేజెస్ కూడా అప్లోడ్ సక్సెస్ఫుల్ అయిపోయినాక కిందన సబ్మిట్ అని క్లిక్ చేయగానే సబ్మిట్ అయిపోతుంది. సో ఫస్ట్ టీం అనేది అయిపోయింది కదా, నెక్స్ట్ టీము టు బి డిసైడెడ్. ఇప్పుడు విన్ అయిన టీము
సో నెక్స్ట్ బై అయిపోయింది. ఆ బై టీమ్‌తో గేమ్ ఆడుతుంది. సో టు బీ డిసైడెడ్ టీము ఇక్కడ మనకి ఆప్షన్ కనిపించింది. సో టీమ్ 3తో విన్ అయిన టీము ఇక్కడ ఆడబోతుంది. ఇంతకు ముందర టు బీ డిసైడెడ్ టీము అప్డేట్ అవ్వలేదు. ఇప్పుడు అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎవరైతే టాస్ విన్ అయ్యారో అటాకింగ్ ఫస్ట్ ఎవరో సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఎన్ని సెట్స్ అయినాయి, ఎన్ని పాయింట్స్ అనేది మనం అక్కడ అప్డేట్ చేసుకుంటాం. చేసుకున్నాక ఈ సెట్స్ దగ్గర ఎవరైతే ఎన్ని సెట్స్ విన్ అయ్యారో ఆ సెట్స్ పాయింట్స్ మనం ఇక్కడ అప్డేట్ చేస్తాం. తర్వాత గేమ్ పాయింట్స్ అప్డేట్ చేసుకొని మ్యాచ్ ఎవరు విన్ అయ్యారో ఆ సెలెక్ట్ విన్నర్ దగ్గర అది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం పాయింట్స్ అప్డేట్ చేస్తున్నాం. సో ఎన్ని సెట్స్, ఎన్ని పాయింట్స్ వచ్చినాయి టోటల్గా యాజ్ పర్ పీడీ సార్ మ్యాచ్ రిఫరీగా మనం కనుక్కొని పాయింట్స్ అనేవి అప్డేట్ చేసుకుంటాం. సో మ్యాచ్ కంప్లీటెడ్ కాబట్టి కంప్లీటెడ్ సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే ఇమేజెస్ మనం వన్ థింగ్ స్కోర్ కార్డ్, నెక్స్ట్ ఇమేజ్, ఆడిన ఇమేజెస్ కూడా మనం అప్లోడ్ చేసుకొని సబ్మిట్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి ఆడిన టీం యొక్క ఇమేజ్, తర్వాత మనం స్కోర్ కార్డ్ కూడా అప్డేట్ చేస్తాం. సో ఎన్ని ఇమేజెస్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలాగ మనకి 2 ఇమేజెస్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే డేటా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.